గైస్ మనందరికి ఇష్టమైంది మండే ఎపిసోడ్ బిగ్ బాస్ లో. ఎందుకంటే ఎలిమినేషన్స్, బిగ్ ఫైట్స్ ఉంటాయి, గోల్ ఉంటది, రచ్చ రచ్చగా ఉంటది, ఆర్గ్యుమెంట్స్ అన్ని. సో మనకి చాలా ఇష్టమైంది అనమాట. సో నామినేట్ చేయాలనుకున్న వాళ్ళకి తెల్లగా ఫోమ్ ఉంటది కదా, దాన్ని ఫేస్ మీద వేసి ఎలిమినేట్ చేయమని చెప్తారు. మనం ఇక్కడ ప్రోమో రిలీజ్ అయింది ఈ రోజు. ఆ ప్రోమో రిలీజ్ అయిన దాన్ని బట్టి ఆదిత్య ఓం వచ్చేసి పృథ్వీరాజ్ ని నామినేట్ చేసేటప్పుడు మీకు నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇట్లా వార్నింగ్స్ ఇదే అన్నప్పుడు, నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను నీకు వార్నింగ్ తీసుకోవాలా, అదేంటి అది అని చెప్పేసి పృథ్వీ ఆర్గ్యూ చేస్తాడనమాట. నువ్వు వచ్చిన వార్నింగ్ నేను ఎందుకు తీసుకోవాలి, నువ్వు గట్టిగా చెప్తే నరాలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి సోనియాకి నబెల్ వేస్తాడు. యాక్చువల్ గా మొన్న జరిగిన దానికి ఇక్కడ నబెల్ ఎక్స్ట్రాల్ చేస్తాడనమాట. ఓహో అని చెప్పేసి యాక్టింగ్ చేస్తాడు అని చెప్పేసి సోనియాని నబెల్ నామినేట్ చేసినట్టున్నాడు అనమాట. నైనిక వచ్చేసి నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు వేరే వాళ్ళని కాన్ఫిడెన్స్ ని తగ్గించకు అని చెప్పేసి మణికంఠ అని చేసినట్టుంది. నువ్వు చాలా బయాస్డ్ గా ఉన్నావు అని చెప్పేసి అన్నప్పుడు నేను బయాస్డ్ గా ఎక్కడున్నా అని చెప్పేసి ఫుల్ పృథ్వీ ఎగిరిపోతున్నాడు అనమాట. సో ఇక్కడ సోనియాని వచ్చేసి ఈయనున్నాడు కదా ఆదిత్యము వేసిన పాయింట్ ఏం తెలుసా, నువ్వు నాకు ఫస్ట్ 3 days మాత్రమే కనిపించావు, నీ వాయిస్ వినిపించింది, తర్వాత అయితే నీ వాయిస్ నాకు ఎక్కడ వినిపించలేదు, నువ్వు హౌస్ లో ఉన్నావా లేవని కూడా నాకు అర్థం అవట్లేదు అంటే ఈ మాట ఇంకెవరైనా అనుంటే ఒకే ఒక రకంగానే, ఆదిత్య ఓం గారు ఈ మాట అనడం మాత్రం చాలా సిల్లీ అనిపించింది సోనియాని. ఓకే ఆదిత్య ఓం చెప్పినట్టు కూడా సోనియా ఫస్ట్ వీక్ అంతా అమ్మో అసలు అందరినీ దడేలు అనిపించేసింది హౌస్ అంతా, అమ్మాయి స్ట్రాంగ్ అసలు తోపిది అని. సెకండ్ వీక్ మొత్తం నెగిటివిటీ అనమాట. థర్డ్ వీక్ అంతా కొంచెం డౌన్ అయింది, అంటే నాకు సార్ వార్నింగ్ ఇచ్చే లోపల కొంచెం తగ్గింది. చాలా క్యాలిక్యులేటెడ్ గా ప్రేరణ కూడా అంటది ఈ హౌస్ లో స్మార్ట్ ఎవరు, యష్మి స్మార్ట్ అంటే యష్మి కన్నా స్మార్ట్ వాళ్ళు ఉన్నారు సార్ అంటే ఎవరంటే సోనియాకి బాగా తెలుసు ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి ఇవన్నీ అని చెప్పేసి అంటది. సో వీళ్ళిద్దరు ఫైట్ కూడా అక్కడే జరుగుతుంది. అంటే నాకు తెలిసి ఈ ఫైట్ మాత్రం ఘోరంగా జరిగేటట్టుంది అబ్బాయికి ఆదిత్యకి సోనియాకి. ఎందుకంటే సోనియా దాన్ని యాక్సెప్ట్ చేయదు, అసలు నువ్వు ఎక్కడ కనిపించావు ఏంటి అని చెప్పేసి ఫుల్ వేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకొచ్చేసి ఆదిత్య అబ్బాయి నువ్వు నబెల్ సోనియాని కూడా నామినేట్ చేసినట్టున్నాడు. సో అక్కడ కూడా నీ వాయిస్ తగ్గించి మాట్లాడు, నువ్వు గట్టిగా మాట్లాడితే నేను ఇంకా గట్టిగా మాట్లాడతా, తెలిసిందే కదా నబెల్ రెచ్చిపోతాడు ఇంకా. సో అట్లా అన్నప్పుడు సోనియా నువ్వు ఫస్ట్ నా మాట విను, లీజన్ మై వర్డ్స్ అని చెప్పి అంటాడు. ఒప్పుకోదన్నమాట. మీరు మాట్లాడండి లేదా నేను మాట్లాడేటప్పుడైనా మీరు కామ్గుండండి, నేను మాట్లాడతా ఒకరితో అంటే పృథ్వీతో మాట్లాడుతుంటే సోనియా మధ్యలోకి వస్తుంది అనమాట. షీఈస్ రైట్ అని చెప్పేసి ఇట్లా అడుగుతాడు. ఇట్లా అయితే గొడవలు జరుగుతాయి. ఇక్కడైతే చాలా క్లియర్ గా అనిపించింది. ఇంకా యష్మి అయితే ఖచ్చితంగా మణికంఠని చేస్తానని చెప్పింది. ఇంకొకటి అయితే వచ్చేసి విష్ణుప్రియని చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఆ దోశ గేమ్ వాటిల్లో. సోనియాని చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళిద్దరికి అస్సలు పడట్లేదు. ప్రేరణ వచ్చేసి ఒకరిని మణికంఠని చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియని ఖచ్చితంగా చేస్తుంది. మణికంఠ వచ్చేసి విష్ణుప్రియని కూడా చేయొచ్చు, ఎందుకంటే నీ వల్లే నేను బ్లేమ్ అయ్యాను అని కూడా అనొచ్చు. ఇంకొకటి వచ్చేసి సేఫ్ గా నిఖిల్ ని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా ఈ విధంగా అయితే జరిగేటట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా పోతే నిఖిల్ వచ్చేసి నబెల్ ని చేస్తాడా, లేకపోతే పృథ్వీని అగ్రెసివ్ గా ఉన్నావా అని చెప్పి చేస్తాడా, లేకపోతే సోనియా నువ్వు మారిపోయావు, ముందులాగా లేవు, నేను నీ దగ్గర ఇంకా స్ట్రాంగ్నెస్ చూడాలి అని చెప్పి వేస్తాడేమో అని కూడా డౌట్ వస్తుంది. విష్ణుప్రియ అయితే ఖచ్చితంగా ప్రేరణని యష్మిని చేసేలాగుంది. సోనియాని మేబీ వేయకపోవచ్చు, ఎందుకంటే ఈ వీక్ లో వాళ్ళిద్దరికి అంత పెద్ద గొడవలు అయితే ఏమీ జరగలేదు కాబట్టి. ఓవరాల్ ఈ రోజు ఎపిసోడ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా టఫ్ ఉంటది అనమాట. ఎందుకంటే నామినేషన్స్ లో ఈసారి ఎవరు వచ్చినా సరే వీక్ కంటెస్టెంట్ కాకుండా ఇప్పుడున్న వాళ్ళల్లో అందరూ బాగానే ఆడుతున్నారు. సో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఓకే ఇది పక్కన పెడితే ఈ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందన్నమాట. 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం
బై కామెడీ పర్సన్ ఉన్నాడు కదా, ఆ, అవినాష్ వచ్చే అవకాశం ఉంది, ప్రియాంక వచ్చే అవకాశం ఉంది, ఇంకా ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. సో వీళ్ళు మండే కాకపోయినా ట్యూస్డే వెన్స్డే మిడ్ వీక్ లో వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో వచ్చేలాగా అనిపిస్తే, కొందరిని సీక్రెట్ రూమ్ కి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఇందులో. ఇక్కడ మెయిన్ గా ఈ బిగ్ బాస్ ఈ 3 వీక్స్ లో జరిగిన దాన్ని బట్టి ఎక్కువ ఫుడ్ మీద టాస్క్లు జరిగాయి అనమాట. ఫుడ్ ని కొనుక్కోవడం, ఫుడ్ కోసమే టాస్క్లు ఎక్కువ జరిగాయి అనమాట. సో అంటే వీళ్ళ ఆకలిని ఎంత కంట్రోల్ చేసుకుంటారు ఏంటి అని ఇవన్నీ టెస్ట్ చేయడానికి బిగ్ బాస్, అంటే ఆకలితో ఉంటే ఖచ్చితంగా నోరు లేస్తుంది, నోరు లేస్తే ఓట్స్ వదిలేస్తారు, ఓట్స్ వదిలేస్తే గొడవలు పడతాయి. ఇదే కదా బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ టాపిక్ జనరల్ గా. సో దాని వల్ల ఇట్లా చేశారనమాట. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే గేమ్ ఇంకా రసవత్తరంగా ఉంటది, ఇంకా మంచి మంచి టాస్క్లు. నిన్న అందులో బిగ్ బాస్ చెప్పాడు గుర్తుందా, అసలైన బిగ్ బాస్ ముందు ముందు స్టార్ట్ అవుతుంది, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పేసి ఒక హింట్ లాగా, వార్నింగ్ లాగా అయితే ఇచ్చాడు అనమాట. సో ఈ రోజు మండే ఎపిసోడ్ రిలీజ్ అవ్వగానే నామినేషన్స్ లో ఎలాంటి గొడవలు జరిగాయి, ఎవరెవరు డిస్కషన్ చేసుకున్నారు, ఏంటి అనేది మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఈ లోపల ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ.